తిరుమల వెంకన్న కానుకలను దొంగలు వదలడం లేదు. పెద్ద జియంగార్ మఠంలో పర్యవేక్షకుడిగా రవికుమార్ పనిచేస్తున్న తిరుమల శ్రీవారి పరాకమణి లెక్కింపులో దోపిడీ పాల్పడినట్లు సమాచారం. వందల కోట్ల ఆస్తులను కూడబెట్టి అందులో కొన్నింటిని టీటీడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే రవికుమార్ భాగోతం బయటపడడంతో నాటి వైసీపీ టీటీడీ పెద్దలు సర్దుబాటు చేసుకుని నగదు, బంగారం, కొన్ని ఆస్తులను కొట్టేశారు. పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్లో రాజీ చేయించుకున్నామని టీటీడీ విజువల్స్ నివేదిక ఇచ్చింది. అయితే కేసును రాజీ చేసిన విజువల్స్ అధికారికి భారీగా నజరానా ఇచ్చినట్లు సమాచారం. ఇదే డబ్బుతో రాయలసీమలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవికుమార్ ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. పరాకమణి అక్రమాలను ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో రవికుమార్ కుటుంబాన్ని బెదిరించి ప్రైమ్ 9 ప్రతినిధులపై నాటి పోలీసులు అక్రమ కేసులు పెట్టించారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. రైట్ సాధిక, మొత్తం మీద ఏదైతే తిరుమల పరకామణి దొంగతనం కేసుకి సంబంధించి ఇప్పటికే టీటీడీ పాలక మండలి సభ్యులు కావచ్చు, ముఖ్యంగా అందరూ పూర్తిగా దీనిపై లేవనెత్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఒకటే కోరారు, దీన్ని ఖచ్చితంగా సిబిసిఐడికి అప్పచెప్పాలి. ముఖ్యంగా ఏదైతే దొంగతనం కేసుకు సంబంధించి ఆ ఆస్తులకు సంబంధించి ఆస్తులన్నీ ఏమయ్యాయి అనే దానిపై విచారణ జరపాలని చెప్పేసి ఏదైతే ఆయన కోరిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 2023లో జరిగినటువంటి ప్రైమ్ 9 పై దాడి, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజు ఏదైతే ఈ రవికుమార్ అనే వ్యక్తి స్వామివారి ఉండిలో పూర్తిగా 100 కోట్ల దాకా దోచుకున్నాడు. అంటే 100 కోట్ల దాకా దొంగగా ఎత్తుకెళ్ళిపోయాడు, ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడని చెప్పేసి ఏదైతే ప్రైమ్ 9 బయట పెట్టేందుకు ప్రయత్నించిందో ఆ రోజు పూర్తిగా ప్రైమ్ 9 అనగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ముఖ్యంగా విజిలెన్స్ అంటూ మరోవైపు వైసీపీ పెద్దలు కూడా పూర్తిగా ఏదైతే ప్రైమ్ 9ని పూర్తిగా అనగదొక్కాలనే తీవ్రంగా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి రవికుమార్ దగ్గర చాలా ఆస్తులే రాపించుకున్నారు. ముఖ్యంగా ఆయన బెదిరించడమే కాకుండా పూర్తిగా టీటీడీకి కూడా అతనితో ఆస్తులు రాయించినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వైసీపీ పెద్దలకు సంబంధించి చాలా వరకు అంటే ఆయనకి సంబంధించినటువంటి తోటలు కావచ్చు, ముఖ్యంగా చంద్రగిరికి అతి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఏదైతే ఈ రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు వైసీపీ పెద్దలు రాయించుకున్నట్లయితే తెలుస్తోంది. తిరుపతికి చెందినటువంటి పెద్ద పోలీసు అధికారులు కావచ్చు, ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఏదైతే ఉండి దొంగతనం కేసులో దొరికినటువంటి వ్యక్తిని లోక్ అదాలత్లో విజిలెన్స్ అధికారిని మేనేజ్ చేసి పూర్తిగా అతని కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారంటే దొంగతనం చేసిన వ్యక్తిని 100 కోట్లు స్వామివారి సొమ్ము దోచుకున్న వ్యక్తిని పూర్తిగా లోక్ అదాలత్లో వదిలేశారంటే పూర్తిగా ఎలా చూడొచ్చో చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే దీన్ని ప్రశ్నించినటువంటి ప్రైమ్ 9 మాత్రం బంధించి అరెస్ట్ చేయడం కావచ్చు, ముఖ్యంగా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే తప్పుడు సాక్ష్యాలు, ముఖ్యంగా ఏదైతే తిరుమలలో ఆయన స్థానికంగా ఉంటున్నాడు, మమ్మల్ని వేధించారు అని చెప్పేసి ఆయన కేసు పెట్టాడని చెప్పేసి అతని లేని అడ్రస్ను పుట్టించి పూర్తిగా పోలీసులు తప్పుదారి పట్టించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ ఎవరు సాక్షులు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. కానీ సాక్షులు ఉన్నారు అంటూ వాళ్ళు పెట్టినటువంటి కేసులు చాలా దారుణమైనవని చెప్పచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇన్నేళ్ళు జరుగుతున్నా, అంటే ఇంత ఆస్తులు స్వామివారివి దొంగతనం చేసినప్పటికీ, ఆయన ఇంత సంపాదించుకున్నప్పటికీ ఎందుకు టీటీడీ ఎందుకు బయట పెట్టలేకపోయింది? ముఖ్యంగా వాళ్ళతో లాలూచి పడడమే దీనికి కారణం అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద జిఆర్ మఠంలో ఉన్నటువంటి ఒక పర్యవేక్షణగా ఉన్నటువంటి ఈ రవికుమార్ పూర్తిగా 20 ఏళ్ల పాటు ఎలా పనిచేశాడు? ముఖ్యంగా ఏదైతే ఒక మఠంలో కానీ ఒక ప్రాంతంలో ఎక్కడంటే ఒక టీటీడీలో పనిచేసే వ్యక్తి ఒకే ప్లేస్లో 5 ఏళ్ళకి మించి పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ 20 ఏళ్ల పాటు ఈ పెద్ద జేఆర్ మఠంలో ఈయన ఎలా పనిచేశాడు అనే దానిపై ప్రధానంగా చర్చ వచ్చిన పరిస్థితి ఉంది. అంటే గతంలో అతనికి ఎవరెవరికి వాటాలు ఇచ్చాడు, ఒకవేళ అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు అనే దాని మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఈ టీటీడీ కావచ్చు, ముఖ్యంగా టీటీడీ పాలక మండలి సభ్యులు ఒకే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా నేరం ఆరోపించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో, ముఖ్యంగా వైసీపీ నాయకులు ఉన్నారో, ఎవరిని వదలకూడదు, స్వామివారి ఆస్తులు వెనక్కి తెప్పించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సాధిక.